ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అత్తాపూర్ మూసీ నదిలో మొసలి కలకలం, వెంటనే స్పందించిన అటవీ యంత్రాంగం. హిందువులపై దాడులపై నిరసన, బజరంగ్ దళ్ VHP ఆందోళన. షేర్లింగంపల్లిలో బతుకమ్మ సంబరాలు, బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆటపాటలు. సీఎం సహాయ నిధి కింద చెక్కుల పంపిణీ, లక్షలాది రూపాయలు పొందిన లబ్ధిదారులు. ఇక డీటెయిల్స్ చూస్తే, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ మూసీ నదిలో మొసలి కలకలం సృష్టించింది. గండిపేట హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో భారీగా వరద నీరు మూసీ నదిలోకి వచ్చి చేరింది. ఈ వరదల్లో మొసలి కొట్టుకు వచ్చింది. భయాందోళనకు గురైన స్థానికులు జూ అధికారులకు సమాచారం అందించారు. మొసలి కనబడిన ప్రాంతాన్ని సందర్శించిన అటవీ శాఖ అధికారులు త్వరలో సూచిక బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఉందా ముసలి కనిపిస్తున్నారా? నేను వాటర్ ఎక్కువ ఇక జమ్మూ కాశ్మీర్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ కూకట్పల్లి వై జంక్షన్లో బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. టెర్రరిస్టుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని బజరంగ్ దళ్ సిటీ సురక్ష ప్రముఖ్ జీవన్ అన్నారు. దేశంలో హిందువులకు రక్షణ కరువైందని, ప్రభుత్వాలు హిందువులకు రక్షణ కల్పించే విధంగా ముందుకు సాగాలని కోరారు. ఈరోజు బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి హిందువులపైన జరుగుతున్నటువంటి అకృత్యాలకు, హత్యలకు కారణం ఏమవుతున్నది, అసలు ఎటుపోతున్నది దేశం? ఈరోజు స్వతంత్ర భారతదేశంలో సిటిజన్కి బతికే హక్కు లేదా? ఏం చేస్తున్నది ప్రభుత్వ యంత్రాంగం? ఏం చేస్తున్నది రక్షణ విభాగం? ఏం చేస్తున్నది? కాబట్టి వెంటనే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల బాధ్యత అంతా కూడా ఈరోజు ప్రభుత్వం పైన ఉన్నది. కాదంటే చెప్పండి, బజరంగ్ దళ్ మీకు సాయం చేస్తుంది. కాబట్టి భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఒంటరిగా లేరు. ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి హిందువుల వెంబడి మేమందరం కూడా ఉన్నామని మనం చేస్తూ ఉన్నాం. మీరు ఎట్టి పరిస్థితిలో భయపడకండి. సమయం వస్తే ఈరోజు విశ్వం మొత్తం ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, బజరంగ్ దళ్ కార్యకర్తలు అందరం కూడా జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. డేట్ డిసైడ్ చేస్తాం, అందరం కూడా అక్కడికి వస్తాం. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంది, అసలు పాకిస్తాన్ యొక్క, ఆఫ్ఘనిస్తాన్ యొక్క మిలిటెంట్స్ యొక్క, టెర్రరిస్టుల యొక్క ఉద్దేశం ఏమిటి? మనుషులను చంపడం, మారణ హోమం చేయడమేనా మీ యొక్క మతం కానీ మీ యొక్క చరిత్ర మీకు నేర్పిస్తున్నది? ఈరోజు భారతదేశంలో హిందువులందరూ కూడా శాంతి కోరుతూ శాంతియుతంగా బతుకుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఏం జరుగుతున్నది జమ్మూ అండ్ కాశ్మీర్లో? జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటే కాదు, అస్సాం, వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ హైదరాబాద్ పరిస్థితి కూడా అట్లానే జరుగుతుందా? కాబట్టి ఇట్లా మేము సహించము. కాబట్టి టెర్రరిస్టులకు ఖబర్దార్. మీరు ఎన్ని చేస్తే ఒక్కొక్క ప్రాణానికి 100 ప్రాణాలు తీసుకునే అవకాశం మేము చేస్తున్నాం. ఆ ప్రయత్నం జరుగుతుంది. ప్రతి ఒక్క గల్లీ నుంచి
ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆల్రెడీ అందరు బజరంగ్ దళ్ కార్యకర్తలు అలర్ట్ అయ్యారు. ఏమేమి జరుగుతున్నది, ఏమేం చేయబోతున్నారో దాని విషయం మీద మేము కూడా ఆలోచన చేస్తున్నాం. కాబట్టి మేము ఒక్కటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం, హిందువులమందరం కూడా సమన్వయంతో శాంతితో భారతదేశాన్ని కాపాడుకునే పరిస్థితిలో ఈరోజు ఆలోచన జరుగుతుంది. లేదు కాదు కూడదంటే దేశాలు ఆక్రమించుకునే పరిస్థితి ఉంటే ఈరోజు భారతదేశం ఎక్కడ కూడా దేశాలను ఆక్రమించాలనే ఆలోచన లేదు, ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు. అదే కనుక హిందుత్వం యొక్క ఆలోచన అయితే ప్రపంచ దేశాలలో ఈ 280 దేశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఏ ఒక్క దేశం కూడా ముస్లిం దేశమో క్రిస్టియానిటీ దేశం అయి ఉండేది కాదు. ప్రతి ఒక్క దేశం హిందూ దేశం అయి ఉండేది. కాబట్టి హిందుత్వం శాంతిని కోరుతున్నది. జమ్మూ అండ్ కాశ్మీర్లో హిందువులనే టార్గెట్ చేసి ఎందుకు చంపుతా ఉన్నారు, దీని వెనుక జరుగుతున్న ప్రయత్నాలు ఏంటి అని మేము బజరంగ్ దళ్ నుంచి ప్రశ్నించడం జరుగుతుంది. ఇక భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన శ్రీ కుమరన్ తంగమాలికై గోల్డెన్ అండ్ డైమండ్స్ 8వ తేదీ నుండి సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్లను హైదరాబాద్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. కూకట్పల్లి వై జంక్షన్, మెహదీపట్నం షోరూంలలో ఈ కలెక్షన్లు అందుబాటులో ఉంటాయని బ్రాంచ్ మేనేజర్ శర్వానంద్ ఏజీఎం మహేష్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ పీపుల్ కోసం మన శ్రీ కుమరన్ తంగమాలికై గోల్డెన్ డైమండ్స్ సార్బుగా అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు. ఈ శుభకార్యం సందర్భంగా ఇక్కడ హైదరాబాద్లో శ్రీ కుమరన్ తంగమాలికై గోల్డెన్ డైమండ్స్ మన వై జంక్షన్ కుకట్పల్లిలో ఉన్నాయి. ఇంకొక బ్రాంచ్ మన మెహదీపట్నం ఉన్నాయి. మన తమిళ సౌత్ ఇండియాలో మన 36 షోరూమ్స్ మొత్తం ఉన్నాయి. ఇక్కడ 2 బ్రాంచెస్ మొత్తం, ఇక్కడ ఒకటి ప్లస్ మెహదీపట్నం ఒకటి ఉన్నాయి. దీనిలో స్పెషల్ ఏంటి అంటే మనం 4th ఇయర్ కంప్లీట్ అయ్యి 5th ఇయర్ రన్ అవుతున్నాం. మన వెడ్డింగ్ కలెక్షన్ లాస్ట్ 2 ఇయర్స్ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ సందర్భంగా చాలా ఎక్స్పెక్ట్ చేసిన పెళ్ళి జరగలేదు. దీనికోసం అందరికీ బడ్జెట్ చాలా ఇంపార్టెంట్. ఈ గోల్డ్ అంటే మన రాకెట్ స్పీడ్లో పైకి వెళ్ళింది. ఈ టైంలో మన అందరూ పెళ్ళి చేయాలంటే మినిమం బడ్జెటే ఉండదు. దానికోసమే మనం గ్రాండ్ వెడ్డింగ్ కలెక్షన్స్ ఎలా పెడతామంటే మినిమం 3 తులాంస్ ఉంది. 3 తులాంస్ ఉంది మనకి 100 తులాంస్ వరకు మనకి ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు చిన్న బడ్జెట్ ఉంది పెద్ద బడ్జెట్ వరకు ఎవరు కానీ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. మన దగ్గర స్పెషల్ ఏంటి అంటే లైట్ వెయిట్ బ్రాడ్ లుకింగ్ పొట్టుమాల కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, డైమండ్ లైట్ వెయిట్స్, పుట్టపొసుల హారం, రామ్ పరివారం, ఉడ్యానం స్పెషల్ కలెక్షన్స్ మన 10 తులాంస్ ఉన్నాయి. ఉడ్యానం కలెక్షన్స్ ఉన్నాయి. దాని తప్ప చుట్టి లతిక అంటే స్పెషల్ బ్రాంచ్ ఫర్ చిన్న పిల్లల కోసం ఉన్నాయి. బాండ్ బేబీలింది మన పెద్ద పెళ్లి వరకు అన్ని ఫంక్షన్కి మన దగ్గర జ్యువెలరీ దొరుకుతున్నాయి. ఇది మన చెన్నై షూస్ గ్రూప్ ఆఫ్ హౌస్ ఉన్న జ్యువెలరీ డివిజన్ అంటే శ్రీ కుమరన్ తంగమాలికై. ఇది మన తమిళనాడులో ఫస్ట్ బిఏఎస్ హాల్ మార్కింగ్ షోరూమ్ మనదే. మనకి స్పెషల్ యూనిక్ అంటే 3 విషయం చెప్పాలి. ఫిక్స్డ్ ప్రైస్ అంటే ఎలా చేయవచ్చు, మార్కెట్లో గోల్డ్ రేట్ అంటే ఫిక్స్డ్ ఉంటుంది. సో లండన్ బులియన్ మార్కెట్లో ఉంది. మార్కెట్లో లీస్ట్ ప్రైసే మనం ఫిక్స్డ్ ప్రైస్. మనం ఎక్కడ ఎక్కువ చేసి తక్కువ చేయడం అవసరం లేదు. ఫిక్స్డ్ ప్రైస్ మన కాన్సెప్ట్. తర్వాత యూనిక్ డిజైన్స్ మనం ఎక్కడేం చూడకుండా ఇక్కడ లైట్ వెయిట్ బ్రాడ్ లుకింగ్ మనకి దొరుకుతున్నాయి. ఒకసారి విజిట్ చేసి ఈ గ్రాండ్ వెడ్డింగ్ కలెక్షన్లో మీ ఇల్లుకు ఈ శుభకార్య సందర్భంగా అన్ని జ్యువెలరీ మన దగ్గర తీసుకోవచ్చు మనం ఆలోచిస్తున్నాం. తర్వాత ఈ ఫంక్షన్ అంటే ఏ స్పెషల్ ఏంటి అంటే వచ్చిన ప్రతి పర్చేస్కు బ్రాండెడ్ గిఫ్ట్స్ ఇచ్చినాం. బ్రాండెడ్ గిఫ్ట్స్ అంటే మనం పర్చేస్ చేసినప్పుడు మనకి ఇల్లుకి ఏదో ఒక ప్రోడక్ట్ వస్తాయంటే మనకు సందర్భంగా హోమ్ అప్లయన్స్ గిఫ్ట్ బ్రాండెడ్ గిఫ్ట్స్ ఇచ్చినాం. సో అందరం హైదరాబాద్ పీపుల్స్ అందరికీ ఇంకొకసారి మేనేజ్మెంట్ సార్బుగా దసరా అడ్వాన్స్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఇక షేర్లింగపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ హైదర్ నగర్ డివిజన్ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. షేర్లింగపల్లి నియోజకవర్గం అసెంబ్లీ ఇన్ఛార్జ్ గజ్జాల యోగానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హైదర్ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ నవీన్ గౌడ్, మహిళా మోర్చా నాయకురాలు, బీజేపీ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు దుర్గా రాజేశ్వరి. మేడ్చల్ల మల్కాజిగిరికి కల్చరల్ సెల్కి నేను బీజేపీ తరఫున కల్చరల్ సెక్రటరీగా ఉన్నాను. సో ఇక్కడ ఈ బతుకునిచ్చే ఈ బతుకమ్మ పండుగని మేమందరం కలిసి అంటే హైదర్ నగర్ ప్రజలు, హైదర్ నగర్ వాసులు, అలాగే ఆల్వి కాలనీ వాళ్ళందరూ కలిపి బీజేపీ నుంచి ఈ మహిళా మోర్చా అలాగే ఈ కాలనీ వాళ్ళ ఆధ్వర్యంలో మా మహిళా మోర్చా హైదర్ నగర్కి ప్రెసిడెంట్ అయిన లక్ష్మి గారు, అలాగే స్వప్న గారు, జిఎస్ ఆల్విన్ కాలనీ స్వప్న గారు, విజయ్ గారు,
మేమందరం కలిసికట్టుగా ఇక్కడ నిలబడి ఈ బతుకమ్మని ఇక్కడ ఆడడం జరుగుతుందండి. అలాగే ఈ కాలనీ వాసుల సహాయ సహకారాలు కూడా మాకు చాలా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మా హైదర్ నగర్ నుంచి మా యోగానంద్ గారి పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకోవడం కూడా మాకు ఎంతో సంతోషంగా ఉందండి ఇక్కడ. సో ఈ వేడుకల్లో మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. జై శ్రీ. నా పేరు లక్ష్మీ అన్నపూర్ణ. ఈ కార్యక్రమానికి సమావేశం అవ్వటానికి బతుకమ్మ సంబరాలు శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ డివిజన్ మరియు హైదర్ నగర్ డివిజన్ మహిళలం అందరం కలిసి ఇక్కడ బతుకమ్మ సంబరాలకి చేసుకోవటానికి ఇక్కడ అందరము ఏకమయ్యి మహిళలందరం కలిసి బతుకునిచ్చు ఆ బతుకమ్మ తల్లి ఈ కరోనా మహమ్మారి నుంచి మన దేశ ప్రజలందరినీ సురభిక్షంగా ఉండటానికి ఆమెని వేడుకుంటూ ఇక్కడ బతుకమ్మ సంబరాలు అనేది జరుపుకోవటం జరుగుతుందండి. ఈ బతుకమ్మ సంబరాలకి ఈ మహిళలందరూ ఇంతమంది విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ఆల్విన్ కాలనీ డివిజన్ ప్రజలకి మరియు హైదర్ నగర్ డివిజన్ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హైదర్ నగర్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ అన్నపూర్ణ ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుందండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు శేర్లింగంపల్లి నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ గజ్జెల యోగానంద్ గారి పుట్టినరోజు. ఆయన కూడా మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారండి. ఆయన తరపున కూడా మీ అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఇక రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో శ్రీశైలం జాతీయ రహదారిపై గత 2 సంవత్సరాల నుంచి వర్షపు నీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మురుగునీరు నిలుస్తోంది. అయినా పట్టించుకునే వారే లేరంటున్నారు స్థానికులు. గత 2 సంవత్సరాలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నీరు వర్షపు నీరు నిలుస్తోందని హ్యూమన్ రైట్స్ కమిషన్, యాంటీ కరప్షన్, యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఓంరెడ్డి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గతంలో పరిశీలించి వారం రోజుల్లోనే సమస్యను పరిష్కారం చేయాలని అధికారులకు సూచించారు. కానీ నేటికి సమస్య పరిష్కారం కాలేదని బాధితులు వాపోతున్నారు. ఈ మురికి సమస్య ఉందో మేము గత ఈ కందుకూరు చౌరస్తాలో గత 4 సంవత్సరాల నుండి ఒక ఎద మీద కుంపటిలా ఒక నెత్తి మీద కుంపటిలా ఎదుర్కొంటూనే ఉన్నాం. ఈ సమస్య గురించి పదే ప్రతి అధికారి గడపకొయ్యి పొద్దున్న నుండి సాయంత్రం వరకు వాళ్ళకి పడిగాపులు కాసి ఇది మా సమస్య అని చెప్తే వాళ్ళు టైం ఇవ్వలేని పరిస్థితి. అట్లా వెళ్ళి కూడా ఇచ్చిన తర్వాత పేపర్లో ఏదో చేస్తున్నారు, తర్వాత ఎవరో వస్తారు దీనికోసం ఏదో ఒకటి బుల్లోజరో ఏదో జేసీబో పెట్టి దీన్ని తోడేస్తారు. ఇక్కడ తోడేసిన దాన్ని అవతల షెటర్లో ఉన్న వ్యక్తులపై వేస్తారు. ఏదైతే పబ్లిక్ తిరుగుతారో న్యూసెన్స్ క్రియేట్ చేసుకుంటా ఎలాంటి పరిష్కారానికి దానికి పర్మనెంట్ ఒక సొల్యూషన్ అనేది చేయకుండా వీళ్ళు ఇక్కడ నివసించే ప్రతి ఒక్క వ్యాపారస్తునిపై అలాగే నివాసం ఉంటున్న ప్రతి కుటుంబంపై వీళ్ళు పెద్ద పెనుభారం మోపుతున్నట్టు అట్లనే అనేక ఆరోగ్య సమస్యలు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే అనేక హాస్పిటల్ ఏదైతే కోవిడ్-19తో బాధపడుతున్నట్టు ఉన్నాయో అదే రకంగా ఈ యొక్క వైరల్ ఫీవర్స్. ఇక రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ల ఆధ్వర్యంలో మహిళలతో బొటానికల్ గార్డెన్లో బతుకమ్మ పాట ఆడియో వీడియో పాటను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. బతుకమ్మ పండుగ సంబరాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జయప్రకాష్, నారాయణ విద్యాసంస్థల చైర్మన్ రవికుమార్, కన్నం సత్యనారాయణ పాల్గొన్నారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ చైర్మన్ అయిపోయింది. రెస్క్యూ మంచిగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్
ఇక గజ్వెల్ మండల పరిధిలోని దాచారం గ్రామంలో నూతనంగా ఎన్నుకొనబడిన గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏలేశ్వరం నరేష్ పార్టీ జెండా ఆవిష్కరించారు. తనపై నమ్మకం ఉంచి గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు చెప్పారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కుర్చీ మీద కూర్చొని తీసిన సరే అలా రాత్రిరా చేతిలో జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం హరీష్ రావు గారి నాయకత్వం ఉత్త ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. లబ్ధిదారులైన పల్లె రమేష్కు 1,00,000, బల్లె పద్మకు 45,000, రమేష్కు 25,000, నరేష్కు 20,000, భీమనపల్లి సిద్ధిరాములకు 17,500 రూపాయల చెక్కులను గ్రామ సర్పంచ్ గాడిపల్లి శ్రవణ్ కుమార్, ఉప సర్పంచ్ పల్లె సంతోష్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నేను మాట్లాడదు తీసుకున్నాను ఎవరు ఇచ్చారమ్మా మీకు చెక్? ఇది దేని గురించి వచ్చింది? ఎవరు ఇచ్చారు చెక్కు? ఎవరి ద్వారా వచ్చింది? కేసీఆర్కి ఏం చెప్తున్నావు మరి ఇప్పుడు? ఆరోగ్యం ధన్యవాదాలు. ఎంత వచ్చింది చెక్కు? 20,000 మళ్ళొకసారి ఇక ఎన్ఆర్ఎం వయా కక్కిరేని నుండి రామన్నపేట వరకు వెళ్లే రోడ్డు గుంతలమయమై ప్రమాదకరంగా మారింది. మరమ్మత్తు చేసి సమస్య పరిష్కరించాలని సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, మండల కమిటీ సభ్యులు వేముల సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం కక్కిరేని గ్రామ శాఖ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు. నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే ప్రధాన రహదారులు గుంతలు పడి చెడిపోవడంతో ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ప్రయాణాలు చేయాల్సి వస్తుందన్నారు. వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేసి రవాణాను పునరుద్ధరించాలని కోరారు. కక్కిరేని నుంచి రామన్నపేట వరకు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డు గుంతలను వెంటనే పూడ్చాలి. ప్రమాదంగా ఉన్న రోడ్డు గుంతలను వెంటనే వేయాలి. కక్కిరేని గ్రామానికి బస్సులను వేయాలి. కక్కిరేని గ్రామానికి బస్సులను పూడ్చాలి. రోడ్డు వెంబటి ఉన్న గుంతలను పూడ్చాలి. రోడ్ల వెంబటి ఉన్న గుంతలను వేయాలి. కక్కిరేని గ్రామానికి బస్సులను వేయాలి. కక్కిరేని గ్రామానికి బస్సులను ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు కక్కిరేని సిపిఎం గ్రామశాఖ ఆధ్వర్యంలో రామన్నపేట నుండి ఎన్ఆర్ఎం వరకు, అలాగే అక్కెనపల్లి వరకు మిగతా రోడ్లలో గుంతలుండి చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. బస్సు రావాలన్నా మీకు గ్రామానికి గుంతలు ఉన్నాయి కాబట్టి మీ గుంతలు పూడుస్తేనే బస్సు వేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అలాగే
గుంతలు కూడా ఉండడం వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించి వెంటనే ఉన్న రోడ్డును మరమ్మతు చేసి ఆ గుంతలను పూడ్చాలని, అలాగే మిగతా రోడ్లు లింక్ రోడ్లు అయితే ఏవైతే ఉన్నాయో రంగమ్మగూడెం కానీ, ఉత్తటూరు కానీ, పిల్లిగూడెం కానీ, మాండ్రకు సంబంధించిన రోడ్డు కూడా డాంబర్ రోడ్ లేక ఇబ్బంది పడుతున్నది. కాబట్టి దానికి కూడా తక్షణమే ప్రభుత్వం స్పందించి బీటీ రోడ్డు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మన గ్రామంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం గారు రావడం జరిగింది. వారు కూడా ఈ సంతకాల సేకరణ ఉద్దేశించి వారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు సిపిఎం గ్రామ శాఖ రావణపేట నుంచి దాదాపుగా కక్కిరేని నుంచి అవతలకి ఇక వలిగొండ మండలం నుండి తొర్రూరు వరకు 74 కిలోమీటర్ల రోడ్డు వెంటనే మరమ్మతులు చేయించాలని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. రోడ్డుపై తట్టపారతో గుంతలు పూడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి వారం రోజుల్లో సొంత నిధులతో గుంతలను పూడ్చే పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ నూతి రమేష్ రాజు, జెడ్పీటీసీ వాకిటి పద్మ అనంతరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక 5 కిలోమీటర్లనే ఉంటుంది. మరి అక్కడికి పోయే రోడ్డు కూడా ఇక్కడికి వెళ్ళే ఉంది. దాదాపు వందలాది గ్రామాలు ఉంటాయి, కొన్ని 100కు మించి గ్రామాలు ఉంటాయి ఈ ప్రాంతంలో. కొన్ని 2-3 నియోజకవర్గాల వరకు ఈ రోడ్ కనెక్ట్ చేస్తూ ఉన్నది. మరి ఇక్కడ దాదాపు 3-4 ఏళ్లకెళ్ళి వరుసగా ఈ అన్ని పాట్ హోల్స్ అన్ని ఉండి వరుస యాక్సిడెంట్స్ అయ్యి మరి చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి. మోటార్ సైకిల్ మీద పోతుంటే ఒక్కొక్క గుంత ఫీట్న్నర 6 ఇంచులు ఉంటే అప్పటికప్పుడు ఆ రాత్రి 6 గంటలకు 7 గంటలకు సింహచీకట్లు అవుపడక కింద పడి ప్రాణాలు అర్పించుకున్న వాళ్ళు ఉన్నారు. మరి దీన్ని ఇక్కడ ఇంత ఇబ్బందికర పరిస్థితి ఉంటే పదే చెప్తున్నాం. అప్పుడు కూడా ఒకసారి ధర్నా చేసినాం. ఏడా మన అరూరు అవతల మన నర్సాపురం దగ్గర కూడా చేసినాం. ఆడ మనోడు చనిపోయా కదా, ఆడ యాక్సిడెంట్ అయ్యి చనిపోయిండు. ఇది ఎప్పుడు అయితేనే ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కానీ ఎవరైనా ఇక్కడ పట్టించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మేమంటే అపోజిషన్లో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం, మా మాట నడవదు. మరి గెలిచిన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు మీరు? కనీసము ఇది నేషనల్ హైవేగా శాంక్షన్ అయింది. ఇప్పుడు శాంక్షన్ అయింది. ఇది 3 నెలల కింద శాంక్షన్ అయింది. మొన్న ఏప్రిల్ 4 నెలలు అయింది శాంక్షన్ అయ్యి. 4 ఏళ్ల కింద అయితే కాలేదు కదా. 4 ఏళ్ల నుంచి ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారు దీని మీద? తక్షణం దీన్ని రోడ్ వేయాలని చెప్పి మేము మాట్లాడుతూనే ఉన్నాం. సరే, ఈరోజు దీని మీద మేము ఒక శ్రమదానంగా ఇది ఒక శాంపుల్గా మొదలు పెట్టినాం. వీళ్ళు వారం 10 రోజులలో మొదలు పెట్టకపోతే మేము ఒక రెడీమిక్స్ ప్లాంట్ను మాట్లాడి ఒక బిటుమెన్ కాంక్రీట్ మాట్లాడి ఎక్కడికక్కడ పాట్ హోల్స్ వేసే కార్యక్రమం చేస్తాం. ఇప్పుడే అనుకోకుండా ధర్మారెడ్డి ఈ ప్రాంతవాసే ఒక ఆత్మకూరు మండల్ ఒలిగొండలు చదువుకున్న ఈ కూడా మనకు కలిసిండు. ఇప్పుడు ఆయన ఈ కొత్త హైవేకు ఏదో 903Pకి ఆయన ఇన్ఛార్జ్ అంట. మొత్తం ఈ రోడ్ అంతా 235 కిలోమీటర్స్ ఈ స్ట్రెచ్ ఆయన ఇన్ఛార్జ్ ఉన్నట్టుండు. ఇక్కడ పర్యవేక్షణకు కూడా వచ్చిండు. సరే, ఆయన ఏంటంటే రోడ్ వేసినాక ఆయన భాగం అవుతుంది. నేషనల్ హైవే అయింది, ఇప్పుడు స్టేట్ హైవే. ఇది స్టేట్ హైవేకు ఇక్కడ సంబంధించి R&B కింద వస్తుంది. స్టేట్ హైవే అయినాక స్టేట్ హైవేకి వస్తుంది. మరి R&B వాళ్ళు ఇన్ఛార్జ్ కాబట్టి ఈ పాట్ హోల్స్ మీద ఏంది సంగతి, గుంతాల సంగతి ఏందని ఆ రాజశేఖర్ రెడ్డి ఏడబ్ల్యూ తోటి కూడా మాట్లాడినాం. ఆయన కూడా మరి శాంక్షన్ అయింది, ఒక C5 కాంట్రాక్టర్కి ఇచ్చినామంటుండు. ఆ కాంట్రాక్టర్ మొదలు పెడతలేడు. ఇది ఇక్కడ మరి ప్రాణాలతో చెలగాట మాడుతున్నారా? ఎమ్మెల్యే కొంచెం కదిలిస్తే ఈ పని మొదలవుతుంది కదా. శాంక్షన్ అయింది, అన్నీ అయినాయి, పనులు మొదలు పెట్టారు. పిలాయిపల్లి బునియాది గాని కాలువ, ధర్మారెడ్డి కాలువ డబ్బులు శాంక్షన్ అవుతాయి, ఆ డబ్బులు రావా, లేకపోతే పనులు మొదలు పెట్టలేరా? అన్ని శాంక్షన్ చేసినాం అంటారు, ఏదైనా అంతే. పనులు మొదలు పెట్టే కార్యక్రమం లేదు. బునియాది గాని కాలువకు నీళ్ళు రావు, పిలాయిపల్లి కాలువ క్రాప్ హాలిడేలు ఇస్తారు, ఇక్కడ ధర్మారెడ్డి పెళ్లి క్రాప్ హాలిడే ఇస్తారు. ఎక్కడికక్కడ కాలువట్లు అట్లే ఉంటాయి, కాలువట్లే ఉంటుంది, నాసిరకంగా ఉంటుంది. ఈ భీమలింగం కాలువ అది కూడా దాన్ని కాంక్రీట్ చేయాలి. అది ఏంది, అది సైడ్ వాల్స్ కాంక్రీట్ చేయాలి. ఒడ్లు కొనుగోళ్ళ అవకతవకలు జరుగుతాయి, రైతులను ఇబ్బంది పడే కార్యక్రమం చేస్తారు. రైతుల పక్షాన రైతుల పక్షపాతం అంటారు, రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ఉన్నప్పుడు అట్లా లేకుండే. ఈరోజు మేము ప్రధానంగా మొదటి డిమాండ్ ఏంటంటే మార్కెట్ యార్డ్ని ఇమీడియట్గా ఓపెన్ చేయాలి. వరిషన్లు పోసి ఒడ్లు వచ్చినాక రైతు ఎక్కడ పోసుకోవాలి? ఒడ్లు మార్కెట్ యార్డ్లు ఓపెన్ చేయాలా లేదా? ఇక బీఎస్పీతోనే బహుజన రాజ్యాధికారం సాధ్యపడుతుందని
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల పార్టీ అధ్యక్షుడు మీర్జా ఆరిఫ్ బేగం అన్నారు. అంబేద్కర్ భవనంలో బహుజన బాంధవుడు మాన్యశ్రీ కాన్షీరాం 15వ వర్ధంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో సైకిల్పై ఊరూరా తిరిగి బీఎస్పీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత మాన్యశ్రీ కాన్షీరాంకు దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి రావాలంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించి పెట్టిన ఓటు అనే హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. पहले पढ़ाई के बाद पुणे में आरडीएक्स कंपनी में एक साइंटिस्ट के तौर पर जॉब करने आए और वहाँ पे एक संगठन हुई। घटना ये हुई कि 14 अप्रैल के दिन डॉक्टर बाबा साहब अम्बेडकर के जयंती के अवसर पर वहाँ के जो कर्मचारी लोग थे, सरकारी कर्मचारी 4th क्लास 3rd क्लास के, उन लोगों को बाबा साहब के जयंती के अवसर पर छुट्टी नहीं दी गई और वहाँ से उनका समाज सेवा हो या राजकारण हो शुरू होता है। और उन्होंने देखा जब वहाँ के एम्प्लॉइज को सस्पेंड कर दिया गया, वो तकरीबन 1-2 महीने तक हड़ताल किया उन लोगों ने, मगर वहाँ के मनवादी लोग जो ब्राह्मण थे उन्होंने इनकी बात नहीं मानी और उसको सस्पेंड कर दिया गया। तो कांशीराम में पूरा माहौल देखते रहे और उन्होंने सोचा अगर ये एम्प्लॉय लोगों की, जो पढ़े लिखे लोगों की ये हालत है, तो मेरे जो पिछड़े हुए लोग हैं, जो गरीब लोग हैं, जो अनपढ़ लोग हैं, देहातों में रहते, उनकी क्या हालत होगी, ये सोचकर उन्होंने अपने नौकरी को रिजाइन देके उन्होंने समाज संगठन करने के लिए समाज में उतर पड़े और लोगों को जागरूक किया। पहले उन्होंने लोगों को जागरूक करने के लिए बीएसपी कॉन्सेप्ट निकाला और कॉन्सेप्ट के माध्यम से सभी एम्प्लॉय लोगों को इकट्ठा करके बाबा साहब के, ज्योतिराव फुले के, शाहू महाराज के, रामस्वामी पेरियार जी के, नारायण गुरु के विचार लोगों में डाले और उनको सब बहुजन समाज के लोगों को राजाधिकार के लिए उन्होंने जागरूक किया। और वो उन्होंने 1984 में बहुजन समाज पार्टी की स्थापना की और पूरा जीवन उन्होंने इस बहुजन समाज के लिए, बहुजनों के अधिकार के लिए, बहुजन समाज के उत्थान के लिए कार्य किया। और उन्होंने कार्य करते करते वो 2006 में उनका देहांत हुआ और उनके जो रहे सो अधूरे काम हैं वो अपने को करने के लिए छोड़ के गए। वो काम हमें करना है कि बहुजन समाज को ఇక హైదరాబాద్లోని ఏఎస్ రావు నగర్ రాధికా చౌరస్తాలో మంగళగౌరి షాప్ ఓపెనింగ్కి విచ్చేసిన నభా నటేష్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆపై అన్ని కౌంటర్లలోని వెరైటీలను చూశారు. చాలా వెరైటీ కలెక్షన్స్ ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే తన అమ్మగారికి ఒక పట్టు చీర తీసుకుంటానని చెప్పారు. హీరోయిన్ రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. హలో అండి, నా పేరు వంశీ. ఐ రిప్రజెంట్ మంగళగౌరి. సో ఇక్కడ మీరు చూసినట్టుంటే మొత్తం డిఫరెంట్ కలర్స్, న్యూ వెరైటీ, 10,000 స్క్వేర్ ఫీట్లో మొత్తం ఆరణి, బనారస్, ధర్మవరం, జైపూర్, కేరళ, వారణాసి అన్ని కలెక్షన్స్ ఉంటాయి. చాలా లిస్ట్ ఉంది. సో మీరు మీ ఫ్యామిలీతో పక్కా మాస్టర్ విజిట్ చేసి పర్చేస్. థ్యాంక్ యూ.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అత్తాపూర్ మూసీ నదిలో మొసలి కలకలం, వెంటనే స్పందించిన అటవీ యంత్రాంగం. హిందువులపై దాడులపై నిరసన, బజరంగ్ దళ్ విహెచ్పి ఆందోళన. షేర్లింగంపల్లిలో బతుకమ్మ సంబరాలు, బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆటపాటలు. సీఎం సహాయ నిధి కింద చెక్కుల పంపిణీ, లక్షలాది రూపాయలు పొందిన లబ్ధిదారులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.